నగరంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ సానుకూలమైనటువంటి వాతావరణం. ఈరోజు ఏదైతే బయట చర్చ జరుగుతూ ఉందో దానికి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు గ్రామీణ ప్రాంతాలలో పేరు మీద ఉన్నటువంటి పరిస్థితికి చాలా తేడా ఉంది. నేను అందుకే మేధావులను విద్యావంతులను కోరుతా ఉన్నాను, ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయకూడదు. ఈరోజు ఈ రాష్ట్రంలో మరి ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నారు. కేసీఆర్ కుటుంబం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎక్కడ పోయినా కనిపిస్తుంది. ఈరోజు అనేక సర్వేలు చూసినట్లయితే మంత్రులు ఓడిపోయే పరిస్థితి ఉన్నది, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓడిపోయే పరిస్థితి ఉన్నది. అందుకే ఈరోజు కేసీఆర్ తొండి ఆట ఆడుతా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ మీద బురదలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అడ్డు అదుపు లేకుండా కేసీఆర్ కుటుంబము ఒక ప్రధానమంత్రిని చూడకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీకు స్వేచ్ఛ ఉంది, మాట్లాడండి. కానీ తెలంగాణ సమాజము చాలా చైతన్యమైనటువంటి సమాజం. నరేంద్ర మోడీ గారు తెలంగాణకు ఎందుకు వస్తా ఉన్నారు? కేసీఆర్ గారు నీలాగా ఉదయం చేస్తే సాయంకాలం వరకు ఫామ్ హౌస్ లో ప్రగతి భవన్ లో కూర్చొని రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కాదు. ఉదయం చేస్తే సాయంకాలం వరకు ఈ దేశం గురించి, ఈ దేశ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇన్వెంట్ చేయడం కోసము, దేశంలో మౌలిక వసతులు కల్పించడం కోసము, దేశ అభివృద్ధి కోసము, దేశంలో బడుగు బలైన వర్గాల సంక్షేమం కోసము పనిచేసేటువంటి నీతి నిజాయితీకి మారుపేరుగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తుంటే మీరు ప్రగతి భవన్ లో కూర్చొని కుట్ర రాజకీయాలు చేస్తూ, అవినీతి రాజకీయాలు చేస్తూ, మాఫియా రాజకీయాలను పోషిస్తూ ఈరోజు వేల కోట్లు దోపిడీ చేసి ఈరోజు నరేంద్ర మోడీ గారిని విమర్శించేటువంటి నైతిక హక్కు ఈరోజు కేసీఆర్ కుటుంబానికి ఉన్నారని ప్రశ్నిస్తా ఉన్నారు.